ఓం శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 28వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వేజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు ఆదివారం. తిథి షష్ఠి. ఉదయం 10:22 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం జ్యేష్ఠ. రాత్రి 1:09 వరకు. వర్జ్యం ఉదయం 6:41. దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుంచి 5:17 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:29 నుంచి సాయంత్రం 5:14 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 5:53. ఈరోజు విశేషం దేవీ శరన్నవరాత్రులలో 7వ రోజు మహాచండీదేవి అమ్మవారి అలంకరణ. శ్రీ శోభకృతునామ సంవత్సరంలో అశ్వయుజ మాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు అంటే సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున మనం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో 7వ రోజులోకి అడుగు పెడుతున్నాం. ఈ పవిత్రమైన రోజు జగన్మాత యొక్క అత్యంత ఉగ్రమైన శక్తివంతమైన స్వరూపాలలో ఒక్కటైన శ్రీ మహాచండీదేవి అమ్మవారి ఆరాధనకు అంకితం చేయబడింది. లోక రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం అమ్మవారు అవతరించిన ఈ రూపం భక్తులకు అభయాన్ని, శత్రువులకు భయాన్ని కలిగిస్తుంది. నవదుర్గలలో ఈరోజు కాళరాత్రి దేవికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ అనేక ప్రముఖ క్షేత్రాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంప్రదాయంలో ఈ రోజున అమ్మవారిని శ్రీ చండీదేవిగా లేదా చాముండేశ్వరిగా అలంకరించి పూజిస్తారు. చండీ, చాముండి, కాళరాత్రి అనేవి తత్వంలో ఒకే శక్తికి చెందిన భిన్న రూపాలు. చీకటిని, అజ్ఞానాన్ని, భయాన్ని పారద్రోలి ధర్మాన్ని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని ప్రసాదించే తల్లిగా ఈ స్వరూపాన్ని కొలుస్తారు. ఈరోజు అమ్మవారి ఆరాధన ఎంతో విశిష్టమైనది, తక్షణ ఫలప్రదాయిని. ఈరోజు అమ్మవారి అలంకారం భీకరంగా, గంభీరంగా ఉంటుంది. అమ్మవారు గార్ధవ వాహనంపై ఆసీనురాలై విరబోసుకున్న కేశాలతో, విశాలమైన నేత్రాలతో త్రినేత్రధారిణిగా దర్శనమిస్తుంది. ఆమె శ్వాస నుంచి అగ్ని జ్వాలలు వెలువడుతున్నట్లుగా పురాణాలు వర్ణిస్తాయి. దట్టమైన అంధకారం వంటి నల్లని శరీర ఛాయతో మెడలో మెరుపుల హారాన్ని ధరించి ఉంటుంది. చతుర్భుజాలతో విరాజిల్లుతూ ఒక చేతిలో ఖడ్గాన్ని, మరొక చేతిలో లోహాయుధమైన వజ్రాన్ని ధరించి ఉంటుంది. మిగిలిన 2 చేతులు వరద, అభయ ముద్రలలో ఉంటాయి. ఈ రూపం చూడడానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తుల పాలిట కల్పవల్లి. తనను నమ్మిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే కరుణామయి. ఎలాంటి ప్రతికూల శక్తులనైనా, ఎంతటి దుష్టులనైనా సంహరించి తన భక్తులను రక్షించే చైతన్య స్వరూపిణి. అందుకే అమ్మవారిని శుభంకరి అని కూడా పిలుస్తారు. అంటే శుభాలను ప్రసాదించే తల్లి అని అర్థం. ఈరోజు అమ్మవారికి ఎర్రని పుష్పాలతో, ముఖ్యంగా రక్త మందారాలతో పూజ చేయడం శ్రేష్టం. ఈ తల్లిని ఆరాధించడం వల్ల సకల గ్రహ దోషాలు, ముఖ్యంగా శనిగ్రహం వల్ల కలిగే పీడలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహాచండీదేవి ఆవిర్భావానికి సంబంధించిన పురాణ గాథ అత్యంత స్ఫూర్తిదాయకమైనది. దేవి భాగవతంలో మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యం దుర్గా సప్తశతిలో వివరంగా వర్ణించబడింది. పూర్వం శుంభుడు, నిశుంభుడు అనే రాక్షస సోదరులు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేకుండా వరం పొందారు. ఆ వరగర్వంతో వారు ముల్లోకాలను ఆక్రమించి దేవతలను, ఋషులను, మానవులను తీవ్రంగా హింసించడం ప్రారంభించారు. ఇంద్రాది దేవతలు తమ పదవులను కోల్పోయి నిరాశ్రయులై హిమాలయాలకు పారిపోయి అక్కడ ఆది పరాశక్తిని ప్రార్థించడం మొదలుపెట్టారు. వారి ఆర్తనాదాలను విన్న పార్వతీదేవి వారి కష్టాలను తీర్చడానికి సంకల్పించింది. ఆ సమయంలో ఆమె శరీరం నుంచి ఒక దివ్యమైన, తేజోవంతమైన శక్తి వెలువడింది. ఆ శక్తియే కౌశికి లేదా అంబిక. ఆమె పార్వతి యొక్క శరీర కోశం నుంచి ఉద్భవించడం వల్ల కౌశికి అనే పేరు పొందింది. ఆమె వెలువడిన తర్వాత పార్వతీదేవి శరీరం నల్లగా మారి కాళిక లేదా కాళరాత్రిగా ప్రసిద్ధి చెందింది. అద్భుత సౌందర్య రాశి అయిన అంబికాదేవిని చూసిన శుంభ, నిశుంభుల భటులైన చండు, ముండు అనే రాక్షసులు వెంటనే తమ రాజుల వద్దకు పరుగెత్తికెళ్లి ఆమె సౌందర్యాన్ని వర్ణించి ఆమెను వివాహం చేసుకోమని ప్రోత్సహించారు. వారి మాటలు విన్న శుంభుడు సుగ్రీవుడు అనే దూతను పంపి తనను వివాహం చేసుకోమని అమ్మవారికి సందేశం పంపాడు. అందుకు అమ్మవారు నవ్వి, నన్ను యుద్ధంలో ఎవరు ఓడిస్తారో వారినే నేను వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను అని సమాధానమిచ్చింది. ఈ మాట విన్న రాక్షస రాజులకు పట్టరాని కోపం వచ్చింది.
వారు తమ సేనాధిపతులైన ధూమ్రలోచనుణ్ణి, ఆ తర్వాత చండు, ముండు, రక్తబీజుడు వంటి మహాపరాక్రమవంతులను యుద్ధానికి పంపారు. వారందరినీ అమ్మవారు తన వివిధ రూపాలతో సంహరించింది. ముఖ్యంగా చండు, ముండు అనే రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు అంబికాదేవి ఆగ్రహంతో ఆమె నుదుటి నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. ఆ రూపమే కాళికాదేవి. నల్లని శరీరంతో పుర్రెల మాల ధరించి నాలుకను బయటకు చాచి పెద్దగా గర్జిస్తూ ఆ తల్లి చండుణ్ణి, ముండుణ్ణి అతి కిరాతకంగా సంహరించింది. వారి తలలను తెచ్చి అంబికాదేవి పాదాల వద్ద పెట్టింది. ఆ పరాక్రమానికి మెచ్చిన అంబిక చండముండులను సంహరించినావు కనుక ఇకపై నీవు చాముండ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు అని వరమిచ్చింది. ఆ చాముండేశ్వరియే ఈరోజు మనం పూజించే మహాచండి స్వరూపం. ఈ గాథ వినడం, చదవడం వల్ల మనలోని భయాలు తొలగిపోయి ఆత్మవిశ్వాసం, ధైర్యం వెల్లివిరుస్తాయి. మహాచండీదేవిని ఈరోజు ఆరాధించడం వల్ల భక్తులు విశేషమైన ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు, శత్రు భయాలు, కోర్టు కేసులు, వివాదాలు వంటివి తొలగిపోతాయి. విజయం చేకూరుతుంది. మనస్సులోని ప్రతికూల ఆలోచనలు, అజ్ఞానమనే చీకట్లు పటాపంచలై జ్ఞానమనే వెలుగు ప్రసరిస్తుంది. భూత, ప్రేత, పిశాచాల వంటి దుష్ట శక్తుల నుంచి, చేతబడి వంటి ప్రయోగాల నుంచి అమ్మవారు రక్షణ కల్పిస్తుంది. ఎవరైతే నిష్ఠతో, భక్తితో అమ్మవారి నవార్ణ మంత్రాన్ని జపిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా బెల్లంతో చేసిన అన్నం, పానకం లేదా బెల్లంతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ఉగ్ర స్వరూపిణి అయిన తల్లిని శాంతింపచేయడానికి, ఆమె అనుగ్రహాన్ని పొందడానికి మధురమైన నైవేద్యం పెడతారు. ఈ పూజ చేయడం వల్ల కేవలం బాహ్య శత్రువులే కాకుండా మన అంతరంగంలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యం అనే అరిషడ్వర్గాలను కూడా జయించే శక్తి లభిస్తుంది. అమ్మవారి రూపం ఉగ్రమైనదే అయినా ఆమె హృదయం నవనీతం కన్నా మృదువైనది. తన బిడ్డల ఆర్తనాదం వింటే తక్షణం కరిగిపోయి కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామయి, జగజ్జనని. కాబట్టి ఈ సప్తమి తిథి నాడు మనమందరం ఆ మహాచండీదేవిని భక్తి శ్రద్ధలతో ధ్యానించి ఆమె దివ్యానుగ్రహానికి పాత్రులమవుదాం. సర్వే జన సుఖినో భవంతు. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ఈరోజు అమ్మవారిని పూజించిన, వీలు కాని వారు మనస్సులో ప్రార్థించిన శ్రీ మహాచండియే నమః అని కానీ, మీ ఇష్టదైవం నామం కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. ధనయోగం అద్భుతంగా ఉంటుంది. లక్ష్యంపైనే దృష్టి నిలపండి. ధర్మ చింతనతో శుభం జరుగుతుంది. బంధుమిత్ర సమాగమం ఆనందాన్ని ఇస్తుంది. ఆందోళన కలిగించే అంశం ఉంది. ప్రసన్న చిత్తంతో సమస్యను ఎదుర్కోవాలి. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో పెళ్లి సంబంధం గురించి చర్చిస్తారు. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. శుభయోగాలు ఉన్నాయి. నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి. మీరు ఒక ముఖ్యమైన ప్రణాళికను వేస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ మంచి ప్రవర్తన ఇతరులను ఆకట్టుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారాలు అందుతాయి. ఇష్ట కార్యాల్లో లాభాలు ఉంటాయి. కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు.
ఆరోగ్యం పర్వాలేదు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. ధన లాభంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. వివాహితులకు అనుకూలమైన సమయం. శ్రమకు తగిన విజయం లభిస్తుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అన్ని విధాలా స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించండి. తిరుగులేని కార్యసిద్ధిని పొందుతారు. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్రణాళిక వేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఇష్ట దేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధనధాన్య లాభం ఉంది. పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. ధర్మం గెలిపిస్తుంది. మోసం చేసేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక కార్యకలాపాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాల పరిధి విస్తరించే అవకాశం ఉంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో అవరోధాలను అధిగమించి బాధ్యతలను నెరవేరుస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. స్నేహితులు ప్రియమైన వారితో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థికంగా మీరు ఉన్నతంగా ఉంటారు. కుటుంబం, స్నేహితుల నుంచి మంచి మద్దతు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సూర్యారాధన మంచిది. లక్ష్మీదేవిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది. శుభయోగం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు రాశి వారికి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. స్థిరత్వం లభిస్తుంది. చెడు వ్యక్తులకు దూరంగా ఉండండి. బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమిస్తారు. అనుభవజ్ఞుల సూచనలు అవసరమవుతాయి. ఆత్మాభిమానంతో పనిచేయండి. ధర్మం సదా కాపాడుతుంది. ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. మీరు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆస్తిపాస్తుల విషయంలో ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తిని ఇస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఒత్తిడిని జయించండి. నవగ్రహ స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. విజయావకాశాలు పెరుగుతాయి. పట్టు విడుపులతో ముందుకు సాగండి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు. పనుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఇంటి పెద్దల ఆశీస్సులతో ఏదైనా తలపెడితే సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది. ఆఫీసులో కొన్ని బాధ్యతలు మీ భుజాలపై పడవచ్చు. విద్యార్థులు చదువులో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.
మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు మీకు సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. విష్ణు సహస్రనామం చదవాలి. శీఘ్ర విజయం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. విఘ్నాలను అధిగమించే శక్తి లభిస్తుంది. సౌమ్య మనస్కులై ఆలోచించండి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు. ఆందోళన కలిగించేవారు తారసపడతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్నేహితుని రాకతో ఆనందం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులు వ్యాపారులకు శుభ సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా ఒక మంచి అవకాశం వస్తుంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. శీఘ్ర విజయం లభిస్తుంది. మనోబలంతో మీరనుకున్నది సాధిస్తారు. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. సౌభాగ్య యోగం ఉంది. అంతా శుభమే జరుగుతుంది. దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి. అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది. భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి. గతం కన్నా మేలైన ఫలితం వస్తుంది. పెట్టుబడికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇంకొన్ని రోజులు ఆగడం మంచిది. మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్నది నిజంగా నమ్మదగినది కాదని తెలుసుకుని మీరు చాలా బాధపడతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. వాద ప్రతివాదాలకు తాబీయకూడదు. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. శుభయోగాలు ఉన్నాయి. గత వైభవం లభిస్తుంది. దైవ బలం సంపూర్ణంగా ఉంది. ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. శత్రువుల పైన విజయం లభిస్తుంది. మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక ఆశయం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆఫీస్ పని కోసం బయటకు వెళ్లవలసి రావచ్చు. ఇంటికి దూరపు బంధువుల రాక సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ స్నేహితులు కూడా ఇంటికి వస్తారు. మీరు తలపెట్టే పనులకు మీ భాగస్వామి మద్దతు ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి.
ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. వివాదాల్లో తలదూర్చకూడదు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధువుల నుంచి ఒక ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు స్నేహితుల సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ధైర్యం సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. చక్కటి శుభాలు ఉన్నాయి. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. నూతన అంశాలపైన దృష్టి పెట్టండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. గృహ సంబంధమైన అంశాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. పని భారం కొంతవరకు తగ్గుతుంది. ఆర్థిక పథకాల్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఓసారి ఆలోచించి అడుగు వేయండి. ఈ సమయంలో ఓ శుభవార్తను వింటారు. మీ సంతోషం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. భూలాభం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. పట్టు విడుపులతో ఉండండి. ఉత్సాహం శక్తినిస్తుంది. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. అనవసరపు భయాందోళనలకు లోనవుతారు. ధర్మాధర్మ విచక్షణతో బంగారు భవిష్యత్తును సాధించండి. ఓ సమస్య నుంచి బయటపడాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలని తెలుసుకోవడం మంచిది. ఇతరులను ఆకట్టుకోవడానికి అదనపు డబ్బు ఖర్చు చేయకండి. మీ వ్యక్తిత్వానికి కొందరు ఆకర్షితులవుతారు. ఆత్మీయులతో చెప్పి చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. శివ ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రయత్న బలంతో పనులు పూర్తి చేసుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. నిస్వార్థమైన సేవ గౌరవాన్ని ఇస్తుంది. ఆనందించే అంశం ఉంది. ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా పుంజుకుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట బయట శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. ఆరోగ్యానికి ఏమీ భంగం ఉండదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దగ్గర సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా రాణిస్తారు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యక్తిగత సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొనే వారికి, మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. మీరు స్ట్రాంగ్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు. చాలా రోజులుగా కార్యాలయంలో నిలిచిపోయిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన సమయం.
ఉద్యోగులు వ్యాపారులకు శుభ సమయం. ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిడికి గురైతే అభివృద్ధి ఉండదు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితుల సహాయ సహకారాలు, ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. వివాహం కాని వారికి వివాహ గడియలు మొదలవుతాయి. ఉద్యోగంలో చిన్న చితక సమస్యలు ఎదురైనా పరిష్కారం అవుతాయి. పనితీరు మీద విమర్శలు వస్తుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఖర్చులు పెరుగుతాయి కానీ అదే సమయంలో అందుకు తగిన ఆదాయం కూడా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు లేదా నిరుద్యోగులు వ్యాపార రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీ అతిథులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. గురుబలంతో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలతో బాగా పనిచేస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితం ఉంటుంది. ఆర్థికంగా శుభాలు ఉంటాయి. ఆరోగ్యంపై దృష్టి నిలపండి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.